కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అత్యధిక స్థానాలు మేము గెలుచుకున్నాం అని చెప్తున్నారు. అది సహజం, అధికార పార్టీ గెలుచుకోవడంలో పెద్ద గొప్ప ఏం లేదు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు మేము చాలా గట్టి పోటీ ఇచ్చాము, గట్టిగానే మేము గెలుచుకున్నాము, పల్లెల్లోనే కాంగ్రెస్కి బుద్ధి చెప్పామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కొంతమంది అంటే అనలిస్టులు కొంతమంది ఏమో లేదు ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్కి దెబ్బపడినట్టే. గతంలో జరిగినప్పుడు దాదాపు 90% పైగా స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కాంగ్రెస్ అంతేం లేదు, 50-60 స్థానాల వరకే గెలుచుకుంది. 2 ఏళ్లలోనే గ్రామాల్లో, అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం గ్రామాల్లో పట్టెక్కు ఉంటుంది కాబట్టి 2 ఏళ్లలోనే గ్రామాల్లో 40% వ్యతిరేకత కాంగ్రెస్కి వచ్చింది. బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది అనే ఒక వాదన వినపడుతుంది. అంటే మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పెరిగిందా, బీఆర్ఎస్ పెరిగిందా, ఏం మీ ఉద్దేశం? గ్రామ పంచాయతీ ఎన్నికలనుగా బేస్ చేసుకొని ఏ పార్టీ పెరిగింది, ఏ పార్టీ తగ్గింది అని చెప్పడం సరికాదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వ్యక్తి ఆధారంగా, ఆ గ్రామ పరిస్థితుల ఆధారంగా జరిగేటువంటి ఎన్నికలు. ఇందులో కుల ప్రభావము, వ్యక్తి ప్రభావము, గ్రామ సమస్యల ప్రభావము, డబ్బు ప్రభావము, రకరకాల ప్రభావాలు అందులో చూపిస్తాయి. ఈసారి కొంచెం ఎమ్మెల్యేలు కూడా దిగి ప్రచారం చేసినట్టు అదే చెప్తాను. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారే తిరిగి ప్రచారం చేసింది కదా. గ్రామ ఎమ్మెల్యేలేంది, ముఖ్యమంత్రి గారే 3 సభలు పెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటేయండు అని చెప్పిండ్రు. మొత్తం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి గ్రామ సర్పంచుల ఎన్నికల కోసం ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. రెండోది, నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు కూడా అమల్లో ఉండి సర్పంచ్ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉంటాయి, ఈయన ఒకవైపు పథకాలు అనౌన్స్ చేస్తా పోయిండు. అన్నీ పోయినా మీరు అన్నట్టు 50-60% మించి రాలే. నేనేమంటున్నా, అవి కూడా కాంగ్రెస్ పేరు చూసి, రేవంత్ రెడ్డి పేరు చూసి పడ్డటువంటి ఓట్లు కాదు. ఆ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా, నాయకత్వానికి అనుగుణంగా చూసి పడ్డటువంటి ఓట్లు. కాబట్టి నేనేమంటున్నా, ఈ పంచాయతీ ఎన్నికలను బేస్ చేసుకొని ఇప్పుడు ఉదాహరణకి మా గ్రామం ఉంది, మా గ్రామంలో వ్యక్తిని పెట్టి గెలిపించినాం. అందరం సపోర్ట్ చేసినాం. ఆయన కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు, బీఆర్ఎస్ కాదు. ఎట్లా చూస్తావు ఆ వ్యక్తిని? ఏ పార్టీ అని చూస్తావు? ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు అనేటివి పార్టీకి సంబంధం లేనటువంటి అంశము. యాక్చువల్గా వీటిని పార్టీ పరం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ప్రజలు, నేనేమంటున్నానంటే, ప్రజలు పార్టీని తిరస్కరించిండ్రు అనే కంటే ముఖ్యమంత్రిని తిరస్కరించిండ్రు అని చెప్పగలుగుతున్నాను. ముఖ్యమంత్రి చేసేటువంటి పనులు చాలా అసహ్యంగా ప్రజలు ఈసడించుకునేటువంటి స్థాయిలో ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారేమో దాదాపుగా $3 ట్రిలియన్ ఎకానమీకి చేరబోతుంది రాష్ట్రం, విజన్ 2047 అని చెప్పి ఒక పెద్ద సెట్ వేసి అక్కడ టెంట్లు వేసి ఒక భారీ గ్లోబల్ సమ్మిట్ చేశారు. తర్వాత మెస్సీతో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. సరే, ఆ ఈవెంట్ గురించి కూడా రకరకాల గొడవలు ఉన్నాయి. అయితే అంటే రాష్ట్రానికి మొత్తం నేను ఇంత చేస్తున్నాను, జూబ్లీస్లో కూడా మేము గెలిచాం, ఇంత స్థాయిలో తీసుకెళ్తున్నాం అని చెప్తున్నప్పటికీ మీరు అంటున్నారు గ్రామాల్లో రేవంత్ రెడ్డిని చూసే జనం ఓటేలేదని చెప్తున్నారు. అంటే ఎక్కడ గ్యాప్ పెరుగుతుంది అంటారు సార్? నేను రేవంత్ రెడ్డిని చూసే ఓటేలేదు. రేవంత్ రెడ్డి పనితీరు అదే 2 దాదాపు సరిగా లేదు. ఎందుకు లేదు అంటే, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక హుందాతనంగా ఆలోచన చేయడం లేదు. అది గ్రామీణ ప్రాంతంలో ఉండబడేటువంటి నిరక్షరాస్యులైన ఓటర్లు కూడా దాన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మెస్సీతో తెచ్చి పెట్టిండు, 100 కోట్లు 50 కోట్లు ఎన్నో కోట్లు ఖర్చు అయింది. ఎందుకు? వాళ్ళ అల్లుడిని, ఆయన అన్న కొడుకులను, తమ్ముని కొడుకులను, తర్వాత ఆయన మనుమణ్ణి మెస్సీతో ఫోటోలు దిగడానికి ఇంత డ్రామా అవసరమా? గోల్ కొట్ట నాకు కూడా ఫుట్బాల్ ఆడొస్తుంది అని చెప్పుకోవడం కోసమా? ఎందుకు దిగినావు నువ్వు ఫీల్డ్కి? నువ్వు ఒక హుందా కలిగినటువంటి వ్యక్తివి, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తివి. ఆ హుందాతనాన్ని కోల్పోయి గోల్ కొట్టలేకపోయినా నీకు ఫుట్బాల్ కూడా ఆడరాదు, నీకు ఆయన లోపల నీకేమీ ఉపయోగం లేదని చెప్పి తేలిపోయింది కదా. నేనేమన్నా, ఆ స్థాయికి దిగజారి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరైనటువంటిది కాదు. రెండోది, పల్లె ప్రాంతాలలో ప్రజలకు అవసరాలు ఏమున్నాయనేటువంటి విషయాల్ని గమనించకుండా, పట్టించుకోకుండా నీ అంతరకు నువ్వు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు. అది కూడా ప్రజలకు నచ్చలేదు. ఇప్పుడు ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఏమున్నాయి? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను ముసలి వాళ్ళకు. ఏమైంది? నీ 4,000 పెన్షన్ రావాలి కదా. ఇప్పుడు ఏం చెప్తుండ్రు? కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలిచి 4,000 పెన్షన్ వస్తుంది. ఇదంతా నీచమైనటువంటి ప్రచారం కాదా? సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ వాడు గెలిస్తేనే నీకు పనులు జరుగుతాయి. చూసినాం కదా, మంత్రి జూపల్లి కృష్ణారావు ఎవరో ఒక బహిరంగంగా మాట్లాడిన క్యాంప్ ఆఫీస్ గడప దొక్కనియ్య,
కాలు పెట్టనియా, కాలు ఇరగొడతా, వనపర్తి ఎమ్మెల్యే. ఎదురు పార్టీకి ఓట్లేస్తే అసలు అభివృద్ధి పనులే చేయము. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఓటు హక్కు ఎవరికైనా వేసుకోవచ్చు. నువ్వు ఓటేస్తే పనిచేయటువంటి అధికారం ఆయా పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉన్నదా? అంటే ఇట్లా ఎందుకు ప్రచారం చేసి నేను అనేది ఈ రకమైనటువంటి భయభ్రాంతులు బెదిరించడం కానీ బెదిరిస్తాను. కొత్త కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది ఏం కాదు, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేశారు కదా. నేను ఒక కాంగ్రెస్ పార్టీని అంటలేను, ఎవరైనా ఈ రకంగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఓటేయించుకునేటువంటి పరిస్థితులకు తెచ్చిండ్రంటే, అట్లా తెచ్చినా కూడా నువ్వు 50% 60% దాటలేదంటే ప్రజలను తిరస్కరిస్తున్నట్టే కదా. ఓకే. రెండోది, భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో స్థానిక కార్యకర్తలు మాత్రమే గట్టిగా నిలబడి పనిచేసుకున్నారు. అక్కడ ఉండే ఎంపీలు సూచనలు చేసిండ్రు, సలహాలు ఇచ్చిండ్రు తప్ప ఇంటింటికి పోయి మీరు బీజేపీకి ఓటేయకపోతే ఈ పని చేయము, ఆ పని చేయమని చెప్పలే ఎక్కడ. అంటే మొత్తం గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్వేచ్ఛ కార్యకర్తలకు ఇచ్చి, కార్యకర్తల అభ్యర్థిని కూడా వాళ్ళు ఆ గ్రామంలో ఉండబడేటువంటి కార్యకర్తలే అభ్యర్థిని కూడా ఎంపిక చేసుకొని పనిచేసినటువంటి తీరు మనం కనబడేది. పూర్తి ప్రజాస్వామ్యయుతంగా గ్రామ స్వరాజ్యాన్ని ప్రతిబింబించే విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల తీరు ఈ ఎన్నికల్లో ఉంటే, ప్రతిపక్ష పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు విపరీతమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, బెదిరించి గొడవలు సృష్టించి గెలవాలనుకున్నారు. కానీ ప్రజలు ఈ రెండు పార్టీలు కూడా తగిన విధంగా బుద్ధి చెప్పిననే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఓకే. అయితే సార్, ఇప్పుడు అంటే ఈ గ్రామ పంచాయతీ అంటే మీరే అన్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ని బట్టి మనం ఏది అంచనా వేయలేమని. సో మరి అంటే ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి పరిపాలన జనం తిరస్కరిస్తున్నారు అంటున్నారు, ఒక పక్కనేమో వీటిని బట్టి అంచనా వేయలేమంటున్నారు. సో ఈ రెండింటిని ఎలా చూడాలంటే, లోకల్ ఇష్యూస్ అవి బేస్ చేసుకొని జరిగి ఉండొచ్చు అంటారా, లేకపోతే బెదిరింపుల వల్ల జరిగి ఉండొచ్చు అంటారా, లేకపోతే నిజంగానే మీరు చెప్పినట్టు ఈసారి గతంలో లాగా కాకుండా కొంత పరిస్థితులు మారి లోకల్ ఇష్యూస్, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పరిపాలనకి ఒక కొలమానంలా ఉండబోతున్నాయి అంటారు? నేనేం చెప్తున్నా అంటే, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటివి ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాదు, కొలమానం కాదు. ఒకటి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. గతంలో నేను TV5లో పనిచేస్తున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక స్లోగన్ ఇచ్చింది, ఏమనంటే నేరుగా వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తాం, మనము దాన్ని ఒక పథకాన్ని నగదు బదిలీ పథకం, కరెక్ట్, నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి అనౌన్స్ చేసిండు. ఆ నుంచి మేడ్చల్కి వచ్చి ఆయన ప్రచారం చేయాలి. ఆయన ప్రచారం ఆ సందర్భంగా అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కండువాలు తెలుగుదేశం, ఈ నెత్తికి టోపీలు తెలుగుదేశం పెట్టుకున్న మహిళా కార్యకర్తలందరినీ ఇంటర్వ్యూ చేసినాం, మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం చెప్పిందంటే, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటను మీరు నమ్మినరా, నగదు బదులు ఇస్తా అంటుండ్రు, ఇస్తారా, నిజంగానే మీరు ఇస్తారని అనుకుంటుండ్రా అని అడిగి. లేదు సార్, ఆయన మాట మేము నమ్మలేదు, ఆయన ఇస్తారని మేము అనుకోము, ఆయన పెద్దగా చెప్పింది చేసేది ఒక రకంగా ఉంటుంది, మాకు పెద్ద ఆయన మీద విశ్వాసం లేదు సార్ అన్న. ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను అన్నారు. మరి నువ్వు ఎవరికి ఓటేస్తావు అని అడిగిన. తెలుగుదేశంకి వేస్తాం సార్ ఓటు అన్నారు. చూడండి, చంద్రబాబు మీద విశ్వాసం లేదు, మేము తెలుగుదేశం పార్టీ ఆయన చెప్పిన మాటల్ని నమ్ముతలేము, కానీ మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాము అన్నారు. ఎందుకు వేస్తావు అని అడిగిన. ఎందుకమ్మా ఎందుకు వేస్తావు తెలుగుదేశం పార్టీకి అంటే, ఆ ఊర్లోనే ఉన్న ఓ రెడ్డి పేరు చెప్పి, ఈయన మా పటేలు, మా ఊర్లో ఏ అవసరమైనా మమ్మల్ని ఆదుకుంటాడు, మా దగ్గరికి వస్తాడు, ప్రతి పనికి మా ఎంబడి నిలబడతాడు, ఆయన చెప్తున్నాడు కాబట్టి మేము వేస్తాం, కానీ ఆయన మీద మాకు నమ్మకం లేదు అని చెప్పాను. అంటే అర్థమైంది, లోకల్ క్యాండిడేట్ ఓకే, లోకల్ క్యాండిడేట్ ఓకే. అంటే నీ ఓటు ఎప్పుడైతే ఎటుపడుతుంది అంటే, నీకు స్థానికంగా ఉండబడేటువంటి నాయకత్వం మీద, వాళ్ళు చేసేటువంటి పనితీరు మీద ఆధారపడి గ్రామాలల్లో కొంత ఓట్లు ఉన్నాయి. ఇది గత నేను ఒక 15-20 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తాను. అది రాను మారిన తర్వాత ఏమైందంటే, పార్టీ ఐడియాలజీని బట్టి ఓటు మారుతూ ఉంది. దానికి నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. గజ్వేల్ నియోజకవర్గం ఉంది. గజ్వేల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి మొన్న ఈటల రాజేందర్ కంటే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఆకుల విజయ అనే ఒక ఆమె పోటీ చేసింది. ఆమె ఎవరికి తెలియదు, అక్కడ వచ్చింది, పోటీ చేసింది. 12 నుంచి 1500 మధ్యన ఏదో సర్టెన్ ఓట్లు వచ్చినాయి. వందలే నేను చెప్పేది, వేలు కాదు, ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. దాని తర్వాత అసెంబ్లీ మన పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. రఘునందన్ రావు గారు పోటీ చేసినారు. సరే, అప్పుడు ఆయన ఓటమి చెంది. అప్పుడు ఓటు 25,000కు పెరిగింది.
అసెంబ్లీ ఎన్నికలలో 1200 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఓట్లు పార్లమెంట్ ఎన్నికలుగా వచ్చేసరికి 25,000కి పెరిగినాయి. అంటే అర్థమైంది, ప్రజలు స్థానిక నాయకత్వం కంటే ఒక ఐడియాలజీ బేస్గా పార్టీ చెప్పేటువంటి సిద్ధాంతాన్ని ఆసరాగా చేసుకొని ఓటేస్తున్నారు. పార్లమెంట్కి వచ్చేసరికి స్థానిక విషయాలకు వచ్చేసరికి స్థానికంగా ఉండబడేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఓట్లు వేస్తున్నారు అనేది స్పష్టంగా మనకు అక్కడ అర్థమైంది కదా. ఇది గత 20 సంవత్సరాల క్రితం లేదు, ఈ సిస్టమ్ లేదు. ఇది ఎప్పుడైతే ఈ క్రమంలో అంటే 2014 తర్వాత ఈ పరిస్థితి పెరిగింది. అందుకనే మీకు భారతీయ జనతా పార్టీకి స్థానికంగా కొన్ని ఓట్లు తక్కువ వచ్చినా, సీట్లు తక్కువ వచ్చినా, పార్లమెంట్ ఎన్నిక అనేసరికి మీకు దాదాపు 40% ఓట్లు బీజేపీకి వస్తూ ఉన్నాయి. 32 నుంచి 35, 40 ఈ పర్సెంటేజ్ ఓట్లు వస్తూ ఉన్నాయి. అంటే చాలామంది ఏం చెప్తారంటే అప్పుడు 8 సీట్లు గెలిచిన బీజేపీ, 8 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ మొన్న సర్పంచ్లు ఎందుకు గెలవాలి అని చెప్పి మూర్ఖపాదన మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. నేను అనేది గత 20 సంవత్సరాలకు ఇప్పటికీ పరిస్థితులలో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు ఏ ఎన్నికకు బట్టి ఆ ఎన్నికకు ఓటు మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలలో లోకల్ నాయకుడిని బట్టి, ఆ నాయకుడు పనిచేసేటువంటి తీరుని బట్టి ఓట్లు పడతా ఉంటాయి, మారుతూ ఉంటాయి. కొన్ని దగ్గర ఒక చూసిన మొన్న ఒక పత్రికలో చదివిన నేను, భువనగిరి మా నియోజకవర్గంలో అనుకుంటా ఒక దగ్గర బీజేపీ ₹1 పెట్టకుండా సర్పంచ్కి గెలిచింది. అమ్మాయి చెప్పింది, నేను ₹10 కూడా నేను ఖర్చు పెట్టలేదు, సర్పంచ్కి గెలిచింది. ఏమనుకుంటా, ₹1,00,00,000 పెడితే తప్ప 1 లక్షలు ఖర్చు పెడితే తప్ప సర్పంచ్లు గెలుస్తలేరు అనుకున్నాను. కానీ గెలిచింది కదా. చాలామంది విద్యావంతులు ఈసారి ఎన్నికలలో నిలబడ్డారు. డబుల్ పీజీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చి గ్రామాలలో సర్పంచ్లుగా ఎన్నికైనరు. అంటే కొంతమంది మార్పు వస్తుంది, వీళ్ళ ద్వారా మనకు ఉపయోగం ఉంటుంది అని కొంత ప్రజలు ఆలోచన చేసి కూడా ఆ రకంగా కూడా ఓట్లేసినటువంటి సందర్భాలు మనకు కనబడ్డాయి. కాబట్టి ఒక ఎన్నికకు మధ్యన ఈ ఓటు ఎందుకు పడ్డది అని దాంట్లో పొంతన ఉండదు. జాతీయ స్థాయిలో వచ్చేసరికి ఒక ఐడియాలజీని బట్టి ఓటు పడుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి విషయానికి వచ్చేసరికి బలమైన నాయకత్వం ఎవరున్నారు, ఈ రాష్ట్రాన్ని సరైన దిశలో తీసుకుపోగలుగుతారా లేదా అనేటువంటి ఆలోచనతో పడుతుంది. స్థానిక ఓటు వచ్చేసరికి స్థానిక నాయకత్వాన్ని, ఆ ఊళ్ళో ఉండబడేటువంటి నాయకుడి ఆధారంగా ఓటు పడుతుంది. కాబట్టి ఇప్పుడు పడ్డ ఓటు కాబట్టి మొత్తం కాంగ్రెస్ బలంగా ఉందనో, ఈ ఎన్నికలలో బీజేపీకి 1000 సర్పంచ్లు వచ్చినాయి కాబట్టి బీజేపీ రేపు అధికారంలోకి రాదనో, ఇట్లాంటి విశ్లేషణలు చేయడం సరైనది కాదనేది నా ఉద్దేశం. అయితే సార్, ఇప్పుడు మీరే చెప్తున్నారు కోట్లు ఖర్చు పెట్టందే సర్పంచ్ గెలిచే పరిస్థితి లేదని. ఇవాళ దాదాపుగా 3 విడతల్లో అయిపోయేటప్పటికీ 6,000 కోట్లు ఖర్చు అయినాయి అని చెప్పి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి అంత ఖర్చు పెట్టారంటే ఒక అర్థం ఉంది, ఎంపీకి ఖర్చు పెట్టారంటే వాళ్ళు డబ్బులు దబ్బడానికి ఛాన్స్ ఉంటుంది. ఎమ్మెల్యే దబ్బొచ్చు, ఎంపీ దబ్బొచ్చు. కానీ ఒక్కొక్క సర్పంచ్ ఆన్ అండ్ యావరేజ్గా, అంటే సరాసరిగా కలిపి చెప్తున్నారు, ఒక్కొక్క సర్పంచ్ దాదాపుగా 60 లక్షలు ఖర్చు పెట్టారంట. 60 లక్షలు వాళ్ళు సంపాదిస్తారా? 60 లక్షలు సంపాదించడం కోసం కాదు, నేను అదే చెప్తాను. ఊర్లలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, ఇది మనోడు గెలవాలా, మన నాయకత్వం ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ఒకటి. రెండోది ఏంటంటే, నీకు అన్నిటికంటే బాగా క్లిష్టమైనటువంటి ఎన్నిక ఏదంటే సర్పంచ్ కంటే కూడా వార్డు మెంబర్ ఎన్నిక. అవును, నీకు పక్కింటోడు మనతోనే ఉంటాడు, ఎదురుంగింటోడు మనతోనే ఉంటాడు, తెల్లారులేసి అందరం కలిసే ఉంటాము, అందులో విభజన జరుగుతుంది. నిన్నటిదాకా మనతో ఉన్న ఇద్దరు ఇలా రంగంలో ఉంటారు. నేను ఎవరికి ఓటేయాలని చెప్పాడు చాలా సందిగ్ధంలో పడతారు. ఇతను నావోడే రోజు మనకు అందుబాటులో ఉంటుండ్రు. ఎమ్మెల్యే ఎంపీ గెలుస్తాం తేలిక, కానీ వార్డు మెంబర్ గెలుస్తమే కష్టం, చాలా కష్టం. అండ్ ఓటరు కూడా ఎంచుకోవడంలో రకరకాల ఆలోచన చేసి ఎంచుకుంటారు. ఇప్పుడు ఈ డబ్బు 5,000 ఇస్తే ఓటేస్తాడు అంటే అట్లా అంటే కోటీశ్వర్లే వచ్చి ఓట్లు పెట్టి కొనుక్కో, అట్లా కాదు. అక్కడ డబ్బు ప్రభావం చూపినా కూడా ఆ నాయకుడి యొక్క సేవా గుణము, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి తత్వము, లేకపోతే మనకు ఆదుకుంటాడు, మనకు అవసరానికి మన దగ్గర నిలబడతాడు అనేటువంటి తత్వం మనకు పరిగణలోకి తీసుకుంటే. నేను మాది తిగులు ఊరు, మాది ఫస్ట్ వార్డులో బీజేపీ క్యాండిడేట్ నిలబడ్డాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబడ్డాడు, బీఆర్ఎస్ నిలబడ్డాడు, ఇండిపెండెంట్ నిలబడ్డటువంటి వ్యక్తికి కాంగ్రెస్ బీఆర్ఎస్ తర్వాత ఓట్లు, అంటే ఫస్ట్ బీఆర్ఎస్ ఉంది, తర్వాత ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, తర్వాత ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చినాయి 45, అంటే ఒక్కొక్క 10 ఓట్ల తేడాతో వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఆ పిల్లాడు పెద్దగా ఏం డబ్బులు ఖర్చు పెట్టలే, లేకపోతే పెద్దగా ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి, అది ఎట్లా వచ్చినాయి అంటే వాడు అక్కడ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, వాడు అక్కడ అందరికి తెలిసినవాడు, వాడు తిరుగుతూ ఉన్నాడు, రేపు మనకు ఉపయోగపడతాడు అనేటువంటి ఒక
దృక్పథంతో ఆలోచనతోటి వేసినటువంటి ఓట్లు మన అక్కడ కనబడతాం. ఓకే. అట్లనే నీకు ఓటర్కి ఎంతైతే పరీక్షను ఓటు వేయడం, ఎవడికో పడితే వాడికి ఏ రాడా ఓటు. అవునవును. వాడు వార్డులో ఎంచుకోవాలంటే ఓటర్కి చాలా అగ్ని పరీక్ష. అవును. అట్లనే సర్పంచ్ కూడా ఊళ్ళో ఎంత పని చేయగలుగుతాడు, ఎవరికి అందుబాటులో ఉంటాడు ఏంది అనేది చూసిన తర్వాత కానీ ఓటేరు. పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లో జరిగిన అది చెప్తా, అది కూడా మా ఊరి ఉదాహరణ చెప్తా నీకు. మా అన్న కొడుకు కంటెస్ట్ చేసిండు, భానుప్రసాద్ కప్పర్ ప్రసాద్ కంటెస్ట్ చేసిన సర్పంచ్కు. వాడు పెట్టిన వార్డు మెంబర్లు అందరూ ఓడిపోయారు మొత్తం, టోటల్ ఒక్క వార్డు కూడా గెలవలే, అన్నీ పోయినాయి. ఎదురుగా పార్టీ మొత్తం వార్డు మెంబర్లు గెలిచినాయి. సర్పంచ్కి వచ్చేసరికి ఆ వార్డు మెంబర్లకు వచ్చిన ఓట్ల అన్నిటికంటే కూడా ఒక 100 ఓట్ల అధిక మెజారిటీ తోటి వీడు గెలిచి సర్పంచ్ గెలిచి. నువ్వు ప్రజలు ఎట్లా ఆలోచన చేసిండ్రు అనుకోవాలా? అంటే నీకు వార్డులను ఓడగొట్టి నీకు సర్పంచ్ క్రాస్ అవుట్ చేసిండ్రు అంటే ఆ వ్యక్తి మీద ఉండబడేటువంటి ప్రేమ, అభిమానము, మనకు పనిచేయగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించింది కాబట్టి అక్కడ గెలిచిన. అది నేను పార్టీ అని చెప్పలేము, ఈ పార్టీ కాబట్టి గెలిచిందని చెప్పలేము. మరి గెలిస్తే అన్ని గెలవాలి కదా. అవునవును. కాబట్టి ఓటు అనేది చాలా ఆచితూచి సర్పంచ్ ఎలక్షన్లలో పడుతుంది. కాబట్టి ఇప్పుడు పడిన ఓట్లు నేను అదే చెప్తా ఉన్నా, అది ప్రభుత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తా అంటే చేయకపోతే. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, నేను అక్కడికి వస్తున్నా. నిజంగానే ఓన్లీ పేరు కోసమే పేరు కోసమే నీకు అక్కడ పోయినసారి చూసినాం కదా, సర్పంచులు ఒక 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు పనులు చేసి ఊర్లల్లో ఆస్తులు అమ్ముకొని పనులు చేసి ఆ పనులకు సంబంధించిన బిల్లులు కూడా రాక ఎంతో మంది అప్పుల పాలైపోయినారు. ఇప్పుడు కూడా మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టలేక డబ్బులు పంచలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంఘటనలు చూసినాం. దాని తర్వాత ఎన్నికల్లో మరి ఆ అభ్యర్థి గెలిచిండు. కొంతమంది ఓడిపోయిన వాళ్ళు తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నాడు. కొన్ని దగ్గర సర్పంచులకు డబ్బులు పంచి ఓడిపోతే గ్రామస్తులే పాపం వాళ్ళు ఓడిపోయినరు అని చెప్పి మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తున్నటువంటి సంగతి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ డబ్బు ప్రభావం ఎందుకైందంటే కొంత ప్రిస్టేజ్ ఇష్యూకి పోవడం. అరే ఇక్కడ నా మనిషి ఉండాలా, లేకపోతే నేను ఉండాలి, ఈడ ఊర్లో ఎవరు రా సర్పంచ్ అంటే ఫలానా పర్సన్ సర్పంచ్ అనేటువంటి ఒక పేరు కోసం ఈ మొత్తం వ్యవస్థ నడుస్తుంది తప్ప సర్పంచ్ ద్వారా ఏదో నెగ్గి డబ్బులు సంపాదించుకుంటాం అనేది ఏం లేదు. చాలామంది సర్పంచులు లాస్ అయిపోయినారు, మొత్తం భూములు అమ్ముకున్నారు, పొలాలు పోగొట్టుకున్నారు, అసలు అప్పుల పాలైపోయినారు. అదంతా ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉండి ఈ పదవిని ఉంచుకొని దాని ద్వారా ఒక ప్రోటోకాల్ను పెట్టుకొని మిగతా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేకపోతే ఇంకే రకాలైనటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా అట్లా బాగుపడవచ్చు. కానీ సర్పంచ్ ద్వారానే ఊర్లో ఏవో పనులు చేసి లాభపడతాము అనుకుంటే అది ఏం లేదు. అది కేవలం ఒక అధికారము, ఒక దాన్ని ఏమంటాము, ఒక హోదా కోసమే ఈ పోటీ. దానికోసం జరుగుతున్నటువంటి అదే తప్ప సర్పంచ్ ద్వారా లక్షలు వేలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంతే అంతే.